హలో అందరికీ, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, మనం చర్చికి వెళ్తుంటాం కదా. ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్స్ రియల్ పాస్టర్సా, ఫేక్ పాస్టర్సా అని మనం తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది పాస్టర్స్, పెద్ద పెద్ద పాస్టర్స్, ఎన్నెన్నో డిబేట్స్ చేసిన పాస్టర్స్, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనను చూస్తున్నట్లయితే అసలు వీళ్ళు పాస్టర్స్ ఏనా లేదా వీళ్ళు క్రిస్టియన్స్ ఏనా అన్న డౌట్ వస్తుంది. ఆ పాస్టర్స్ రియల్ పాస్టర్సా కాదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని నా ఉద్దేశము. పాస్టర్స్ అన్నవాళ్ళు చాలా వినయంగా, సౌమ్యంగా, ఓపిగ్గా వాక్యాన్ని మనకు బోధించగలగాలి. సంఘం పైన కోపాన్ని ప్రదర్శించకూడదు, వాళ్ళు అహంకారాన్ని చూపించకూడదు. కొన్ని సంఘాలలో పాస్టర్స్ ఉంటారు, సంఘంలో ఉన్న వాళ్ళని కొంతమందిని ఒక తీరు చూస్తారు, కొంతమందిని ఇంకో తీరు చూస్తారు. అంటే చిన్న చిన్న సంఘాలైనా సరే అందులో కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళనో తీరు చూస్తారు, లేని వాళ్ళు ఉంటే వాళ్ళనో తీరు చూస్తారు. ఇలాంటి పాస్టర్స్ను అసలు నమ్మకూడదని నా ఉద్దేశం. అందరికీ, దైవజనుడికి అందరూ సమానమే, సంఘంలో ఉన్న ప్రతి మనిషి సమానమే. అలా అందరినీ సమానంగా చూసినప్పుడే ఆ పాస్టర్ రియల్ పాస్టర్ అని అర్థము. ఇంకా కొంతమంది సంఘాలలో పాస్టర్స్ ఉంటారు, సంఘంలో కానుకలు వేసినప్పుడు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కానుకలు వేస్తుంటారు. కానీ కొంతమంది పాస్టర్స్ అంటుంటారు, నాకు కానుకల పెట్టెలో 10 రూపాయల కాయిన్ కనపడకూడదు, 20 రూపాయల నోటు కనపడకూడదు అని మాట్లాడుతుంటారు. అది చాలా తప్పని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరి స్తోమత ఏంటనేది వాళ్ళకు తెలుసు. ఉన్నంతలో వాళ్ళు దేవునికి ఒప్పుకున్నంతలో, దేవునికి ఇయ్యాలనుకున్నంతలో వాళ్ళు ఇస్తారు. వాళ్ళ మనసు సంతోషంతో, సంతృప్తితోని వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని మనం జడ్జ్ చేయకూడదు. మీరు ఇంత ఇయ్యకూడదు, అంత ఇయ్యకూడదు, ఇంతే ఇయ్యాలనేసి ఏ పాస్టర్ చెప్పకూడదు. అలా చెప్తున్నారంటే వాళ్ళు తప్పు దారిలో నడుస్తున్నారు, సంఘాన్ని తప్పు దారిలో నడిపిస్తున్నారని నా ఉద్దేశము. ఎందుకంటే 10 రూపాయల కాయిన్ కనపడకూడదు, 20 రూపాయల నోటు కనిపించకూడదు అంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. తిండికి గతి లేని వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలరు కానుకలు? వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు ఇస్తారు. మీరు అంత ఇవ్వకూడదు, ఇంత ఇవ్వకూడదు అనకూడదు. కొంతమంది ఉంటారు ఇంకా సంఘంలో, మనం వెళ్ళి పాస్టర్స్ కదా, సేవకుడు కదా అనేసి ప్రైజ్ ది లార్డ్ చెప్తే అసలు కేర్ చేయరు. వాళ్ళు ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మాత్రం వాళ్ళు పట్టించుకోకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళకు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం అనేది చాలా బాగుంటుంది. కానీ లేని వాళ్ళను, లేదంటే నచ్చని వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది. నేను చూశాను కొన్ని సంఘాలల్లో కనీసం ప్రైజ్ ది లార్డ్ చెప్తే తిరిగి ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పలేని పాస్టర్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ చర్చిలలో, ఇలాంటి వాళ్ళ సేవకులను నమ్మకండి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అనేది అక్కడే అర్థమవుతుంది. అసలు వాళ్ళు పాస్టర్స్ అనడానికి వాళ్ళకు అర్హత లేదని నేను అంటాను. బైబిల్ అలా ఉండమని చెప్పలేదు. అహంకారం ఉండకూడదు, ప్రేమించగలగాలి, వినయంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. పాస్టర్ అనేవాళ్ళు ఓపిగ్గా వాక్యాన్ని చెప్పగలగాలి. ఇంకో విషయం ఏంటంటే, తప్పుడు బోధ చేసే వాళ్ళను తిరస్కరించే విధంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పబడి ఉంది. ఎందుకంటే మనము చెడు బోధ చేసే వాళ్ళను మనం ఖండించకుండా చూస్తూ ఉన్నట్లయితే మన ప్రపంచంలో, మన సంఘంలో కానీ ప్రపంచంలో కానీ ఏమవుతుందంటే చెడు బోధ అనేది విస్తరించిపోతుంది, మంచి అనేది కనుమరుగైపోతుంది. అందుకనే చెడు బోధ చేసే అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలాంటి వాళ్ళు రియల్ పాస్టర్స్ అని నా ఉద్దేశము. ఏది పట్టించుకోకుండా నా సంఘం ఏదో నేను చూసుకుంటాను, నాదేదో నేను కాపాడుకుంటాను, ఎవరెక్కడ పోతే నాకేంటి అనడం కరెక్ట్ కాదని నా ఉద్దేశము. ఎందుకంటే ఇప్పుడు నీ బోధ నువ్వు చేస్తున్నావు, వేరే పాస్టర్ తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు మనం ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా ఉన్నట్లయితే సంఘంలో ఉన్న జనాలు ఆ బోధ నిజం అనుకుంటారు. అదే నిజం అనుకొని అదే భ్రమలో బ్రతుకుతారు, దాన్నే పాటిస్తారు. అందుకనేసి చెడును ప్రచారం చేసేటువంటి సేవకులను ఖండించమని బైబిల్ చెప్తున్నాం. మనం మంచిని ప్రచారం చేయాలంటే చెడును నిర్మూలించాలి. అందుకనేసి ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుమని దేవుడు 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో రాయించాడు. అందుకనేసి ఈ లక్షణం ఖచ్చితంగా కలిగి ఉండాలి. పాస్టర్స్ అనేవాళ్ళు వాక్యాన్ని స్పష్టంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. సంఘంలో ఉన్న వాళ్ళని కూడా వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా, విన్న వాక్యానుసారంగా నడుచుకునే విధంగా, వాక్యాన్ని పాటించే విధంగా సంఘాన్ని నడిపించాలి. పాస్టర్స్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే విధంగా ఉండకూడదు. వాళ్ళు ఏదైతే సంఘానికి బోధిస్తున్నారో వాళ్ళు దాన్ని పాటించాలి. మనం పాటించకుండా చెప్పినట్లయితే అది కరెక్ట్ కాదు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే విధంగా కాకుండా ఏం బోధిస్తున్నామో ఆ ప్రకారం మనం జీవించి చూపించాలి. దేవుని సేవకులు అనేవాళ్ళు స్వబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇంకొకటి నీతిమంతులై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఇంకొకటి చెప్తాను,
మనం సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సంఘాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడిపించకూడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా సంఘాన్ని నడిపించాలి. లేదంటే కొంతమంది ఉంటారు ఇంట్లో ఫాస్టర్స్, వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ అయి ఉంటే వాళ్ళ కుమారులు కూడా సేవ చేయాలని కోరుకుంటారు మామూలుగా. అలాంటి వాళ్ళు బలవంతంగా సేవలోకి వస్తుంటారు. అలా చేసే సేవ కాదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకు మనస్ఫూర్తిగా సేవ అనేది చేయాలి. దేవుడికి మన ఇష్ట ప్రకారంగా సేవను చేయాలి. అంతేకాని బలవంతంగా సేవ చేయకూడదు. వేరే దురాశతో కూడా సేవ అనేది చేయకూడదు. కొంతమంది సంఘాలు కట్టాలని, చర్చిలు కట్టాలని, లేనిపోని ఆశలు, అంటే వాళ్ళకున్న ఆశలను తీసుకొచ్చి సంఘాల మీద రుద్దుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కానుకల గురించే మాట్లాడతారు. అలా మాట్లాడమని బైబిల్ చెప్పిందా సేవకులకు? లేదు కదా. వాక్యాన్ని దురాపేక్ష కోసం వాడకూడదు అని చెప్పి, సేవకులు దురాపేక్ష కలిగి ఉండకూడదు, దురాశ కలిగి ఉండకూడదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అయినప్పటికీ కొంతమంది పాస్టర్లు, వాళ్ళకి తెలియదా తెలుసా మరి నాకు తెలీదు, పాస్టర్స్ కాబట్టి తెలిసే ఉంటుంది, అయినప్పటికీ వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను అంటాను. దురాపేక్ష కలిగి వాక్యాన్ని బోధించకూడదు, సేవకులు అలా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకున్నట్లయితే సేవకులు అనేది దురాశ కలిగి ఉండకూడదని అందులో ఉంటుంది. కావాలంటే ఒకసారి మీ బైబిల్ తీసి చదవండి. అలా దురాశ కలిగి ఉండకూడదు పాస్టర్స్. వాళ్ళని వాళ్ళు ఘనపరుచుకునే విధంగా ఉండకూడదు. వాక్యాన్ని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆ స్వభావం కలిగి ఉండాలి పాస్టర్స్ అనేవాళ్ళు. నాకెందుకులే, సమాజం ఏమైపోతే నాకెందుకులే, ఎవరు ఏడిపోతే నాకెందుకులే అని ఉన్నట్లయితే వాళ్ళు మంచిని ప్రచారం చేయాలనుకున్నప్పుడు చెడుని నిర్మూలించాలి ఖచ్చితంగా. చెడు ఒక పక్కకు వ్యాపిస్తుంటే నేను మంచిని బోధించుకుంటూ పోతే అది ఏమైనా పర్లేదంటే అది అవ్వదు. ఎందుకంటే మంచి అనేది కనిపించకుండా పోతుంది, చెడు అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది ప్రపంచంలో. అందుకని చెడు బోధలు చేసేవారిని ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సేవకులు అనేవాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పవిత్రమైన జీవితాన్ని ప్రదర్శించాలి. వాళ్ళు జీవించే విధానాన్ని చూసి సంఘం కూడా ఇన్స్పైర్ అవ్వాలి, ఒక మోటివేషన్ లాగా తీసుకోవాలి వాళ్ళని. వీళ్ళరా పాస్టర్స్ అంటే, వీళ్ళరా సేవకులు అంటే అనే విధంగా ఉండాలి. కానీ మనం సంఘంలో నీతులు బోధించి బయటికి వెళ్ళి మనం చేయాల్సింది చేస్తాం, మేము ఉండే విధంగా ఉంటామంటే అలాంటి పాస్టర్స్ రియల్ పాస్టర్స్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం సంఘానికి ఏదైతే బోధిస్తున్నామో అదే ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. మరి మీ సంఘాలలో మీ పాస్టర్స్ అలాగే ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సేవకులు బైబిల్ పట్ల ప్రేమను, వాక్యంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోగలగాలి. ఆ సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలన్న ఆశను, ఇతరులతో చెప్పాలన్న కోరికను కలిగి ఉండాలి. బైబిల్లో దాగి ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి. ఆ సత్యాన్ని సంఘానికి బోధించాలి, సంఘాన్ని సత్యంలో నడిపించాలి. అలాంటి పాస్టర్స్ చాలా అరుదుగా ఉన్నారని నా ఉద్దేశము. బైబిల్లో ఉన్న వాక్యాన్ని వక్రీకరించకూడదు. బైబిల్లో ఏదైతే సత్యం దాగుందో దాన్నే బోధించాలి సంఘానికి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని వక్రీకరించకూడదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మన సొంత డిసిషన్స్ కోసం, లేదంటే వేరే పాస్టర్ మీద పగ తీర్చుకోవడం కోసం ఆ వాక్యాన్ని వక్రీకరించి ఒక తీరుగున్న దాన్ని ఇంకో తీరుగా చెప్పడం, ఇలాంటివి చేస్తున్నట్లయితే వాళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారని అర్థము. వాక్యం ఏదైతే చెప్తుందో అదే సంఘానికి చెప్పాలి. అందులో దాగి ఉన్న సత్యాన్ని సంఘానికి చెప్పి సంఘాన్ని సత్యంలో నడిపించాలి. అంతేకాని వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు బోధ చేయకూడదు. ఇంకొకటి, కొంతమంది సేవకులు వాళ్ళే దేవుడు అన్నంతగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా తప్పంటాను నేను. ఎందుకంటే మనము చేసే సేవ అనేది దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. కానీ మనల్ని మనం ఘనపరుచుకొని, మనకు మనం మహిమ తెచ్చుకొని, మనము ఏదో ఫేమస్ అయ్యి మనల్ని మనం చూపించుకునే విధంగా ఉండకూడదు. మనం చేస్తున్నటువంటి సేవ అనేది దేవుని ఘనపరిచే విధంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి.